ఉంది. ఎందుకంటే చాలా క్రమశిక్షణ ఉన్నారని తెలిసిపోయేదా ఉంది దీంట్లో కటింగ్లో బట్టి. చాలామంది ఇది పెంచుతారు, లోపలికి పెడతారు. మేము గవర్నమెంట్ చూస్తాం కదా, పైన పొక్కు ఉంటుంది, ఇదంతా రౌండ్ ఉంటుంది, దాని నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ అవలా ఇప్పుడు అందరి దగ్గర ఒకటే రకమైన కటింగ్ ఉన్నాయంటేనే సో డిసిప్లైన్, చాలా హ్యాపీ. ఇప్పుడే చెప్పారు చంద్ర గారు, మా ఊళ్ళో స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ దాదాపు 30 years ఈ సొసైటీలో పనిచేయడం. రోజు ఇలా పక్కన షెడ్ ఉంది, క్లాస్ నడుస్తుంది. నేను షెడ్లో అప్పుడు ఈ క్యాంపస్ ఇప్పుడు లేదు, అప్పుడు ఈ బిల్డింగ్ తయారు కాలేదు. ఇప్పుడు వైపీసీ క్లాస్ ఉండేది, పక్కన క్లాస్ చెప్తున్నాను, షెడ్ ఉంది నాకు పక్కన. ఒక ముస్లాం పని చేస్తాను అబౌట్ 12:30కి. నాకు ఎండ జరుగుతుంది, లోపల ఉండగానే బయట పని చేస్తున్నాను. బాధేసి ఏమో ముస్లాం ఇంకా పని చేస్తున్నాను ఈ ఎండలో అంటే, ఏమో ఆయన కష్టపడితే ఆ డబ్బున్న మా మనవాడు చదువుతున్నాడు మిస్ స్కూల్లో, వాళ్ళ పుస్తకాలు పనికి వస్తాయి, అలా నేను వచ్చినాను. అంత ఆశలు పెట్టుకుంటున్నాం మన తెలుగులో. ఏ రోజు సొసైటీలో చేరినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా స్టూడెంట్స్ గురించే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీ తల్లిదండ్రుల కష్టాలు కన్నీళ్ళు గురించి నాకు ఎప్పుడు కన్నీళ్ళు వస్తాయి. అందుకే నేను ప్రేరణ చెప్పిస్తాను, ఒక్కసారైనా మీ తల్లిదండ్రుల కష్టాలు గుర్తొచ్చినాయా? పిల్లోడు ఉన్నాడు జూపాడుతంలో 5th నుంచి సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా కష్టం పడుతున్నది చూసి కన్నీళ్ళు వచ్చినాయా అని అడుగుతాను. రోజు కూడా చెప్తాడు, ఎవడు బాగా చెప్తాడు, వాడు మంచి ప్రైజ్ కూడా ఇచ్చింది. ఒక 5th క్లాస్ స్టూడెంట్ చెప్పాడు నాకు ఎవరికి వచ్చి, సార్ నేను హాలిడేస్లో ఊరికి వెళ్ళాను సార్. ఊరికి వెళ్తే మా అమ్మ పనికి పోతుంటే ఆమె దగ్గర అదే 20 తీసుకున్నాను నేను తెలియకుండా. మా అమ్మ పనికి వెళ్ళింది, ఇటుకలు మోస్తుంది, ఇటుకలు కాలు మీద ఉన్నాయి, బట్ట కట్టుకొని వచ్చింది. సాయంకాలం బట్ట కట్టుకొని నాకు బోధని పెడుతుంటే, ఏమమ్మా నొప్పి ఏమైంది అంటే, నొప్పి తగ్గింది, నల్ల పడింది, రాయి పడింది, ఇటుక పడింది, నొప్పి తగ్గుతుంది అంటే, అమ్మా ఎందుకు మా ఇంత కష్టపడుతున్నావు, నువ్వు బాగా చదువుకొని బాగుపడతావు అన్నా, ఈ కష్టం మర్చిపోతాను. ఇప్పుడు వెంటనే టీవీలు వచ్చాను, మా నేను తప్పు చేశాను, 50 రూపాయలు తీసుకున్నా కానీ నేను అడగలేదు, నువ్వు పెట్టుకున్నామా ఖచ్చితంగా డాక్టర్ వేసానమ్మా ఈ క్లాస్ నుంచి క్లాస్ అని చెప్పి. నేను హిందూ పేపర్ వేసాను, హిందూ పేపర్ వేసి 150 రూపాయలు ఇస్తే ఆ 150 రూపాయలు ఫీజులు కట్టి పేపర్లు నెల అయిన తర్వాత ఇంట్లో ఉంటాయి 30 పేపర్లు అవుతాయి, అట్లా 3 నెలలకు 90 పేపర్లు 30 పేపర్లు వాళ్ళన్నీ కలెక్ట్ చేసి మేము వాళ్ళకు 100 రూపాయలు ఇస్తే, నేను షాప్లో వేస్తే 150 రూపాయలు, 20 రూపాయలు పెరుగుతుంది. ఆ 20 రూపాయలు మళ్ళీ ఫీజు కట్టుకొని కష్టం కూడా తెలుస్తుంది. హాస్టల్లో ఫస్ట్ అన్నం మాత్రమే మాకు టిఫిన్గా పెట్టేవాళ్ళు, అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు. ఆ తింటే వాంటిక్స్ వచ్చాయి, ఆయన కూడా ఎక్కడ డిస్టర్బెన్స్. చదువుకుంటే కష్టం, చదువుకోకపోతే జీవితమే కష్టం. నేను ఏ రోజు మా నాన్న ఇఫ్ యూ బ్లేమ్ యూ కాంట్ బ్లూ. తల్లిదండ్రులను కానీ ఇంకోరి కానీ ఎవరిని నిందించకూడదు. నీ లైఫ్ నీదే, ఇంకోటి ఇచ్చేది కాదు. పుట్టుక సావు ఈ 2 మనం డిసైడ్ చేయాలి. జీవితాన్ని మనమే డిసైడ్ చేసుకున్నాం, ఎట్లా బతకాలి అని మాత్రం మనమే డిసైడ్ చేసుకున్నాం. పుట్టుకను డిసైడ్ చేయలేదు, సావును నువ్వు డిసైడ్ చేయలేదు, బట్ బతికే విధానం మాత్రం నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నమ్మేవాడిని రోజు కాలేజ్ దిగుతున్న స్టెప్స్తో 8th క్లాస్ స్టూడెంట్, మరి ఏ క్లాస్ వరకు తెలియదు నాకు, సైకిల్ హిందూ పేపర్ ఎందుకు వచ్చినాను, ఎంత 4:30 5 o'clock కింద వచ్చినాడు కదా ఇందులోనే. దిగుతానే ఏం చదువుతున్నారా, చదువుతున్నారే, అసలు చదువు మానేసాడు అనుకున్నా. 8th క్లాస్ చదువుతున్నాను సార్. బాగా 8th క్లాస్ చదువుతున్నారు, బాగా చదువుతారు, ఎన్ని మార్కులు వస్తాయి, బాగా మార్కులు వస్తాయి. పోనీ నేను ఆయన ఏం చేస్తారంటే, ఏదో కార్పెంటర్ పని, ఏదో వాచ్మెన్ పని చేసి 5,000 ఇస్తారు సార్, ఇంటికి వెళ్ళడం కష్టం. ఇప్పుడు నీకెంత ఇస్తారా, 1000 రూపాయలు ఇస్తారు. నేను అనుకున్నా ఈ 1000 రూపాయలు జల్సా చదువుకుంటుంది, ఈ 1000 రూపాయలు నువ్వేం చేస్తావా, 900 రూపాయలు మా నాయనకి ఇస్తా సార్, ఇంటికి వెళ్ళడానికి 900 రూపాయలు మా నాయనకి ఇస్తాను. ఈ 100 ఏం చేస్తాను అనుకున్నా, సైకిల్ ఆయిల్ వేస్తారు, ఇద్దరు ఉండబోతుంది. వాడు నాకు లేవు, అట్లాంటిగా నాకు నేనేం చేశాను, 200 చెప్తాను నా కోసం తెలుగు వద్దు సార్ అన్నాడు. ఏమన్నా కష్టపడింది డబ్బు తీసుకోకూడదు సార్, కష్టపడింది డబ్బు తీసుకోకూడదు సార్ అని. సినిమాలో డ్యాన్స్ వేసి మన డబ్బులతో స్టార్ హీరోలు అయిపోయి వాళ్ళు కాదు మనకి హీరోలు.
కష్టపడి జీవితం పైకి వచ్చిన వాళ్ళ చరిత్ర తీసుకొని కష్టపడాలి. ప్రతి ఒక్కరికి సీట్ రావాలి. ఎంతమంది ఉన్నారో అందరికీ సీట్ రావాలి. నేను నెగటివ్ వర్డ్స్ ఒప్పుకోను, నాకు రాదు, చేత కాదు, ఇట్లాంటి పదాలు ఎవరు వాడినా ఒప్పుకోను. ఐ క్యాన్, ఐ కాంట్ అనే పదం నా చరిత్రలో ఒప్పుకోను, ఉపయోగించాను కూడా. ఫోకస్ ఫస్ట్. మెడిసిన్ నా సీట్ మెడిసిన్. ఐఐటి అంతే, దట్ ఈస్ ఫోకస్. నెక్స్ట్ లర్న్. ప్రతిరోజు ఈ రోజు కంటే రేపు ఎక్కువ నేర్చుకోవాలి, ఈ రోజు కంటే రేపు నేర్చుకున్నా లేదా టెస్ట్. ఆటోమేటిక్ గ్రో అండ్ ఎంజాయ్. దిస్ ఈస్ ద సిరీస్. ఇఫ్ యూ ఫోకస్ you can learn, if you learn you can grow, if you grow you can enjoy. This is the series step. Reverse it. If you enjoy you can't grow, if you can't grow you can't learn, if you can't learn you can't have any. ఇప్పుడు ఎంజాయ్ అనుకుంటే జీవితం లేదేగా, లేదు ఎంజాయ్మెంట్. ఫోకస్ ఏమన్నది. తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు, పేరెంట్స్ మీటింగ్ పెడతాం. నేను జూపాడు బంగ్లా పెడితే 350-400 మంది పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్లో డిసిప్లిన్ లేదు, పేరెంట్స్లో కూడా డిసిప్లిన్ చేయించారు. ఆర్గనైజేషన్లో లేదు, ఆర్గనైజేషన్ డిసిప్లిన్. అందరు కలిసి ఒక వ్యవస్థ మారాలంటే అందరి పాత్ర ఉంటుంది. పని చేసే ప్రతి ఒక్కరిది, చదివే ప్రతి ఒక్కరిది వ్యవస్థ అంతా మారాలి. అప్పుడే బెటర్ రిజల్ట్ రాగలుగుతాయి. ఆ దిశగా అందరు సహాయం తీసుకుంటారు. అందరూ మంచి పిల్లలు, టీచర్స్ కానీ నిరంతరం కష్టపడతారు, సాక్రిఫైస్ చేయగలుగుతాం.